అందరికీ నమస్కారం. తవా క్షీరి అని మామూలుగా ఐరన్ షాప్లో కూడా అమ్ముతారు. ఉప్పులా ఉంటుంది, పై చూడడానికి పలుకులే, కానీ చప్పగా ఉంటుంది. అయితే తవా క్షీరి అంటే అర్థం ఏంటంటే, తవా అంటే వెదురు బొంగు, క్షీరి అంటే పాలు. అంటే వెదురు లావుగా ఉండే వెదురులో ఒక సీజన్లో పాలు ఏర్పడతాయి లోపల. ఆ పాలు కొన్నాళ్ళకి డ్రై అయిపోయి ఉప్పుగా మారిపోతాయి, గట్టిపడిపోతాయి. అది తవా క్షీరి అంటాం. అది తీసి ఆ బొంగు పగల కొడితే మధ్యలో చాలా ఉప్పులా వస్తాయన్నమాట. అది మనకి మందుల్లో వాడతారు. మనకు తవా క్షీరి ఉపయోగం ఏంటంటే దగ్గు, కఫం అవి తగ్గుతాయి అన్నమాట. ఎలా అంటే త్రిఫల చూర్ణం 50 గ్రాములు, త్రికట చూర్ణం 25 గ్రాములు, 10 గ్రాములు తవా క్షీరి, ఇవన్నీ కలిపి పెట్టుకుని ఇంట్లో ఓ చిటికెడు తేనెలో నాకిచ్చామనుకోండి, దగ్గు కఫం తగ్గిపోతాయి. 2-3 రోజులు, ఒక వారం రోజులు తాగితే దగ్గు కఫం అంటే మామూలుగా సీజనల్గా వచ్చింది ఒక డోసుతో పోద్ది, 2 డోసులతో పోద్ది. మామూలుగా ఎప్పటి నుంచో క్రానిక్గా ఉందనుకున్న దగ్గు, కఫం, ఆయాసం అలాంటివి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయనుకోండి, కొంతకాలం ఒక 40 రోజులు 80 రోజులు వాడితే డైలీ నైట్ పూట టీబీ లాంటివి కూడా తగ్గిపోద్ది అనమాట. మామూలుగా చవనప్రాశలో అదొక ఇంగ్రీడియంట్ కూడా, తవా క్షీరి అనేది.